గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. రాష్ట్రంలో ఉన్నటువంటి వనితలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఆసియా పసిఫిక్ దేశాల్లో ఎక్కడెక్కడ అవినీతి ఎట్లా ఉందనే దాని మీద సర్వే చేసి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చింది. మొత్తం ఆసియా పసిఫిక్ దేశాల్లో అత్యంత అవినీతి భారతదేశంలో ఉందని చెప్పి ఆ సర్వే తేల్చింది. భారత్ నంబర్ 1లో ఉంది అవినీతిలో. ఆ తర్వాత దేశాలు చూసి ఇంకా ఈవెన్ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా మన తర్వాతనే ఉంది. ఆ తర్వాత ఓవరాల్గా జపాన్లో 0.2% అంటే చాలా చాలా తక్కువ. అక్కడ అవినీతి లేదు. మొత్తానికి అక్కడ అవినీతి లేనటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇప్పుడు జపాన్ అని చెప్పి ఆ సర్వేలో తేలింది. భారతదేశంలో ఉన్నటువంటి అవినీతిలో ముఖ్యంగా మత పెద్దలు కూడా అవినీతి పరులు అని చెప్పి ఆ సర్వే తేల్చింది. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా పబ్లిష్ చేశాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఒకటి మన రాష్ట్రంలో జేఏసీకి సంబంధించినటువంటి లొల్లి నిన్న తారస్థాయికి చేరింది. జేఏసీ నుంచి తిరుగుబాటు గొడవ వినిపించినటువంటి పిట్టల రవీందర్ తర్వాత ప్రహ్లాద్ ఇద్దరిని నిన్న జేఏసీ సస్పెండ్ చేసింది. అయితే వాళ్ళిద్దరు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతామంటున్నారు. ఏకపక్షంగా నడుస్తున్నటువంటి జేఏసీను మేము ప్రశ్నిస్తే తప్ప అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న సిద్దిపేట నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. మోడీ యజ్ఞానికి కేసీఆర్ సమర్థిస్తున్నారు, దానికి అభినందనీయమని చెప్పి ఆయన అన్నారు. తర్వాత కార్యదక్షత కలిగినటువంటి నాయకుడు మన రాష్ట్రానికి కూడా బాగా నిధులు ఇస్తున్నారని చెప్పి హరీష్ రావు కూడా వెంకయ్యనాయుడిని పొగిడారు. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నక్సల్స్తో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, లింకులు ఉన్నాయని చెప్పి మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకి జీవిత ఖైదు విధించింది. ఆచార్య సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత అటు యూపీ ఎన్నికల్లో చివరిగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీలో పర్యటించారు, కాశీలో పర్యటించారు. అక్కడ మాట్లాడుతూ ద్రవ్యోల్బణానికి మేము కళ్ళెం వేశాం, అందుకే 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఎవరు కూడా ఏ పార్టీ కూడా నోరు మెదపలేదు అని చెప్పి ప్రధాని అన్నారు. ఆ వార్త కూడా తీసుకున్నాయి పత్రికలను కూడా. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇక మహిళలకు సంబంధించి అన్ని పత్రికలు కూడా ప్రత్యేక కథనాలు ఇచ్చాయి. తర్వాత మహిళల పైన ముఖ్యంగా చిన్న స్థాయి నుంచి పోరాటం సాధించి నిలబడ్డ వాళ్ళు, తర్వాత వివిధ రంగాల్లో తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, వాళ్ళకి సంబంధించిన కథనాలు కూడా అన్ని పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మహిళల విషయానికి వచ్చినట్టయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి అందరూ ఈరోజు మాత్రమే ఎక్కువగా అందరూ దీని గురించి చర్చించుకునే పరిస్థితి ఉంది. రోజు మాట్లాడాలి, రోజు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ సరే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి అని చెప్పి అన్ని పత్రికలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా చర్చ ఉంటుంది. అయినా కూడా భారతదేశంలో ఇప్పటికీ మహిళకు గౌరవం ఉంది. మహిళను దేవతగా పూజిస్తాం, ఫస్ట్ ఆదిశక్తిని మనం పూజిస్తాం. అయినా కూడా ఇప్పటికీ కూడా మహిళలకి భారతదేశంలో సరైనటువంటి సమాన స్థాయిలో హక్కులు ఉన్నాయా లేవా, ఎందుకు లేవు ఇప్పటివరకు. తర్వాత అన్ని రంగాల్లో కూడా మహిళలు ప్రవేశించారు. చివరికి సైన్యంలో, తర్వాత పైలట్లో, తర్వాత నిన్న నేవీకి సంబంధించినటువంటి ట్రయల్స్ జరిగితే అందులో కూడా మహిళలు తమ ప్రతిభ చూపించారు. అన్ని రంగాల్లో ప్రవేశించినప్పటికీ సమాన అవకాశాలు ఎందుకు దక్కట్లేదు దీన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి పాదురి కరుణ గారు, టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి బెల్లనాయక్ గారు మనతో ఉన్నారు. కరుణ గారు, అన్నింటిలో ప్రవేశించారు, ఎందులో మేము లేము అని చెప్పడానికి లేదు, అన్నింటిలో ప్రవేశించారు, అన్నింటిలో ప్రతిభ ఉంది. అయినా కూడా సమాన అవకాశాలు ఎందుకు దొరకట్లేదు? మనం చూస్తే ఉద్యోగుల్లో చూసినట్టయితే బయటపై జస్ట్ ఇంకా 10% మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇక రాజకీయాల్లో అయితే మనం సరే మనం చూస్తూనే ఉన్నాం. ఏమంటారు? అదే మీరు అన్నట్టుగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా V6 ప్రేక్షకులందరికీ కూడా, మహిళలందరికీ, మా పోరాటాలకు అండగా నిలుస్తున్న అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, నిజంగా ఒక్కరోజు మహిళల గురించి చెప్పుకునే కార్యక్రమంగా దీన్ని మిగిలిపోకూడదు అని మేము పదే పదే ఆశపడతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరన్నారు అనేక రంగాల్లో ప్రవేశించిందని. ఈరోజు కొత్తగా ప్రవేశించింది కాదు. మహిళా పాత్ర లేకుండా ఈ దేశ చరిత్రలోనే ఏది లేదు. నిర్మాణం, ఈ దేశ నిర్మాణం కావచ్చు, ఈ దేశ పోరాటాలు కావచ్చు, అన్నిట్లో కూడా మహిళ పాత్ర లేకుండా ఏది జరగలేదు. ఇవాళకి మనం భూపోరాటం గురించి చెప్పాలంటే ఐలమ్మ పేరు చెప్పుకుంటాం, ఆ నాంది. అట్లనే రుద్రమదేవి వారసత్వంగా ఒక పరిపాలనని గమనిస్తాం మనం.
అట్లా ఈ సరోజినీ నాయుడు కావచ్చు, అనేక పాత్రల్లో ఈ పాత్ర మహిళ పాత్ర లేకుండా ఏ పోరాటం జరగలేదు, ఏ ఆవిష్కరణ జరగలేదు ఈ దేశానికి సంబంధించి, అనేక దేశాలకు సంబంధించి కూడా. కానీ ఈ రోజున చూస్తే మహిళల పాత్ర ఎంతవరకు పరిమితమైందంటే, నిజమే ఎంప్లాయ్మెంట్లో మీరు హయ్యర్ ఎంప్లాయ్మెంట్లో లేదు, కానీ దిగువకు కిందికి వస్తే ఇవాళ అర్ధరాత్రి తెల్లవారులు ఊడ్చేవాళ్ళు మహిళలు, ఊళ్ళలో అంగన్వాడీ టీచర్లు మహిళలు, ఆయాలు మహిళలు, వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసిపోతే వాళ్ళకి అన్ని చర్యలు చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు మహిళలు, మధ్యాహ్నం భోజనం వండి పెట్టేటోళ్ళు మహిళలు, ఆ రకంగా కింది స్థాయి నుంచి నాట్లేసి పొలాలు కోసి ఆ శ్రమ ఎంత ఉందంటే 100% ఉంది. ఈ దేశ నిర్మాణంలో, ఉత్పత్తిలో అనేక రకాలుగా టీచర్లు, ప్రాథమిక విద్య మొత్తం కూడా మహిళల భుజాల మీద నడుస్తూ ఉంది ఈ రోజున. బేసిక్ ఎడ్యుకేషన్ అంతా ప్రైమరీ స్కూళ్ళల్లో మీకు ఎక్కడ మగళ్ళు టీచర్లు అవ్వకూడదు, బ్యాంకుల్లో క్లర్కులు, హాస్పిటల్స్లో నర్సులు, అంటే కింద ఊడ్చే దగ్గర నుంచి ప్రాణాన్ని కాపాడే వరకు కూడా మహిళల పాత్ర ఉంది. హయ్యర్ లెవెల్కి వచ్చేసరికి మాత్రము అనగదొక్కేస్తున్నారు అక్కడ. నిన్న ఒక మన మంత్రి గారు దత్తాత్రేయ గారు ఒక సమావేశం నిర్వహిస్తే పద్మశ్రీ పొందిన డాక్టర్ అనగాని మంజుల అంటది, మా సర్వీసు ఈక్వల్గా ఉంది దాదాపు మేల్ డాక్టర్స్తో సమానంగా. ఒక్కదానికి నాకు పద్మశ్రీ ఇన్నేళ్లకి ఇచ్చిండ్రు, 60 ఏండ్లకి. నాకు ఎవరు అర్హులు కారా? ఇంతమంది అసలు అది ప్రసవాల దగ్గర నుంచి అనేక కార్యక్రమాల్లో మా వాళ్ళు ఉన్నారు, నర్సింగ్లో ఉన్నారు, అంతటా ఉన్నారు. పద్మశ్రీ ఇంతవరకు ఇవ్వలేదు, నాకు ఒక్కదానికి ఇచ్చిండ్రు ఇంత లేటుగా 60 ఏళ్లకు అని. అంటే గుర్తింపు లేదు, ఈ శ్రమకి గుర్తింపు లేదు. శ్రమ చేయించుకుంటున్నారు కానీ గుర్తింపు లేదు. ఇవాళ అందుకే ఇవాళ పార్లమెంట్లో మన పర్సెంటేజ్ తగ్గింది, 10%కి వచ్చింది. గతంలో 16% కూడా ఉండే, ఇప్పుడు 10%కి వచ్చింది. పదే మనం రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఇంకా తగ్గుతూ ఉంది. అంటే బిజినెస్ ఉమెన్ గురించి 54 దేశాలని సర్వే చేసిండ్రంట, మనది 49వ స్థానంలో ఉంది, లాస్ట్ బట్ 5 అన్నమాట. ఆ రకంగా ఒక ఈ సమాజం మీద, ఈ దేశం మీద ప్రభావితమైన పాత్ర నిర్వహించే స్థానంలో మాత్రం మహిళను ఎదగనియట్లేరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని సంఘాలు కావచ్చు. మీరు అంటున్నారు ఇవాళ మీడియాకు కూడా కంపల్సరీ ఒక మహిళను పిలవాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే ప్రాబ్లమ్స్ మావి, చర్చ మేము చెయ్యాలి, మేము చెప్పాలి. ఎవరో ఎందుకు చెప్తారు మా గురించి? ఎవరన్నా ఒక్కరు చెప్తారు, ఎవరో ఎందుకు చెప్తారు? అట్లా ఎక్కడైతే రిప్రజెంట్ చేయాల్సిన చోట. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, కింద 50% మీకు స్థానిక సంస్థల్లో ఇచ్చినాం కదా అంటారు, అక్కడ చాకిరీ జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చినా సరే అమలు చేయాల్సింది, ప్రచారం చేయాల్సింది కింద యంత్రాంగం, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీ వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళు ప్రచారం చేయాలి, అమలు చేయాలి. నిర్ణయాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ మేము లేము, నిర్ణయాలు జరిగే చోట మేము ఉండాలి. అందుకే మేము రిజర్వేషన్ గురించి అడుగుతా ఉన్నాము. ఆ చట్టసభల్లో ఎప్పుడైతే పోర్షన్ వస్తుందో కరెక్ట్గా, ఈ హయ్యర్ లెవెల్లో ఎక్కడైతే మా పోర్షన్ మాకు వస్తుందో, అట్లానే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఒక మహిళ కూడా మంత్రిగా లేరు. మేము పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మహిళని ఎందుకు ఒక మంత్రి పదవి ఇవ్వలేకపోతా ఉన్నారని. అందుకే మేము ఇక్కడ నిర్ణయాలు చేసే చోట మేము ఉండగలిగితే తప్పకుండా ఈ సమాజంలో సగభాగమైన, ఈ సమాజంలో అత్యధిక శ్రమ చేస్తున్న మహిళలకి మేలు జరుగుతుంది. తద్వారా ఎప్పుడు కూడా అవకాశం మహిళకి ఇస్తే, అవకాశం మహిళకి ఇచ్చినాం అనుకోకండి, అది దేశానికి ఇచ్చినట్టు. దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది, దేశం ముందడుగేస్తుంది. కాబట్టి ఈ అవినీతి తగ్గడానికి కూడా మహిళలకు ఇచ్చి చూడండి మీరు. చాలా రాజకీయ పార్టీలో మహిళలకు అవకాశం ఇచ్చినా దాన్ని నడిపించేది మళ్ళీ పురుషులే. అట్లాంటి పరిస్థితి కూడా ఉంది. పేరుకి ఇచ్చామని చెప్పి కదా, ప్రాథమికంగా మీరు ఇవ్వాల్సిందని కాదనట్లేదు, అట్లాంటి పరిస్థితి కూడా ఉంది. సమర్థులైన మహిళల్ని ముందుకు తీసుకురండి. ఫలానా ఆయన భార్యను, ఫలానా ఆయన బిడ్డను ఇవాళ మళ్ళీ పెట్టుకోలేదు ఎందుకంటారు నన్ను, పెట్టుకుంటే మీకు చాలా గుర్తింపు వచ్చేది కదా అని. ఫలానా వాళ్ళ పిల్లలుగా, వారసులుగా మాత్రం కాదు, మా శక్తి మా శక్తి ఎంత ఉందో అంత మేరకే రావాలి. ప్రజల మీద నెత్తిన రుద్దడానికి కాదు, ప్రజలకు సహాయం చేయడానికి రావాలి, సేవ చేయడానికి రావాలి. గుర్తింపు ఆ రకంగా రావాలి, ఆ రకంగా తప్పకుండా వస్తుందని ఆశపడతా ఉన్నా. మేము ఆ పోరాటం కూడా మొదలు పెడతాము. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు అందరికీ పార్టీ పక్షాన, నా పక్షాన హృదయపూర్వక అభినందనలు. రెండవది, అంటే ఈ స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలైనా కూడా ఆకాశంలో సగం, అన్నిట్లో సగం అని చెప్పినా కూడా అవకాశాల్లో మాత్రం సగం లేదనేటువంటిది ఇలా అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి రోజు ఇది.
అంటే మహిళలు అనేక సుదీర్ఘమైనటువంటి పోరాటాలు, ఇలా మహిళలు రాజకీయ పదవుల్లో లేకపోవచ్చు కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని పోరాటాలు, అది కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, మౌన పోరాటం దగ్గర నుంచి సాయుధ పోరాటం వరకు అన్ని పోరాటాల్లో కూడా ఇవాళ మహిళలు అగ్రభాగాన్ని ఉన్నటువంటి భారతదేశం నిజంగా మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశాలు రాజకీయాల్లో రాకపోవచ్చు, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చాలా కాలం పరిపాలించిన దేశం కూడా భారతదేశమే. ప్రతిభా పాటిల్ లాంటి ఒక మహిళకి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవినిచ్చింది భారతదేశం. అంటే చాలా సందర్భాల్లో కూడా మిగతా ప్రపంచ దేశాల కంటే కూడా భారతదేశంలో అనేక రంగాల్లో అవకాశాలు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి ఇలా మహిళా దినోత్సవ సందర్భంగా అనేక అంశాలు, ఇలా కొన్ని దేశాల్లో అయితే ఇప్పుడు అమెరికా లాంటి మనం దేశం తీసుకుంటే మహిళలు అసలు ఓటు హక్కే లేనటువంటి ఓటు హక్కు కోసమే అనేక సందర్భాల్లో పోరాటాలు చేసి మేము కూడా మనుషులమే, మాకు ఓటు హక్కు కావాలని చెప్పి ఓటు హక్కు సాధించుకున్నటువంటి సందర్భాలని కూడా చూసి ఒక మహిళని దేశాధ్యక్షునిగా ఇప్పటి వరకు మనం చూడనటువంటి పరిస్థితి. మొన్న ట్రంప్కు హిల్లరీకి మధ్య జరిగినటువంటి ప్రధానమైనటువంటి పోరాటంలో జెండర్ అనేటువంటి అంశం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. మేము మహిళని ఒక దేశాధ్యక్షురాలుగా చూస్తామా అనేటువంటి ఓ అహంకారం కూడా అనేక మందిలో కలిగినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అంటే అదే ప్రధానం కాకపోయినప్పటికీ కూడా ఒక ప్రభావితమైనటువంటి సెక్షన్ని మహిళని అధ్యక్షురాలుగా చూడకూడదనేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక పోరాటాలు చేసినటువంటి మహిళలకి ఆ పోరాటాలకు తగ్గ ఫలితాలు అందలేదనేటువంటిది కూడా ఇలా మనం అందరం కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం. అలాగే రెండవది కూడా ఇవాళ ఎన్ని పోరాటాలు చేసినా ఇవాళ 33% రిజర్వేషన్ కావాలని చట్టసభలు, ఇవాళ మనకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. అది సర్పంచ్లో, ఎంపీటీసీలో, జడ్పీటీసీలో. మొన్న కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన 150కి 75 మంది కార్పొరేటర్లు మన మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. కానీ ఇవాళ చట్టసభలో 33% ఏదైతే చట్టసభలో ఇవాళ ఉందో, చట్టసభలో రిజర్వేషన్ల గురించి ఎన్ని సందర్భాలు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు మహిళా సాధికారికత కోసం మహిళలే దేశంలో ఉండాలి, ఒక మహిళకు అధ్యక్ష పదవి ఉండి మీ పార్టీలో మహిళకు అధ్యక్ష పదవి ఇవ్వరని బురద వేసేటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ అసలు ఆ చట్టాన్ని ఆమోదించడంలో ఇవాళ విఫలమైనటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తాం. ఇంకొక అంశం కూడా ఉంది. ఒకవేళ 33% రిజర్వేషన్ ఇస్తే, ఇంతకుముందే మేడం చెప్పినట్టు పలానా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే వస్తారు తప్ప మా దళితులకి, మా బడుగు బలహీన వర్గాలకి మళ్ళీ ఆ అవకాశాలు కూడా కొల్లగొట్టుకుపోతారనేటువంటి వాదన కూడా పార్లమెంట్లో చర్చ సందర్భంగా చాలా సందర్భాల్లో వచ్చింది. కాబట్టి ఈ 33% చట్టానికి సంబంధించి కూడా ఇవాళ కేవలం కొంతమంది మహిళలు మాత్రమే కొన్ని రంగాల్లో విజృంభించేటువంటి అవకాశం ఉంది. మిగతా అట్టడుగు వర్గాన్ని ఉన్నటువంటి మహిళలకు సరైనటువంటి అవకాశాలు లేవనేటువంటి ఒక చర్చ కూడా దీనికి అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ మహిళలకు సంబంధించి అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ సమాజంలో వాళ్ళు 50%గా ఎదుగుతున్నటువంటి సందర్భం. ఉద్యోగాల్లో ఇవాళ 33% రిజర్వేషన్ పెడితే కూడా మహిళలకి ఇవాళ కేవలం 20-22 మన రాష్ట్రానికి సంబంధించి అయితే వస్తే ఈ మధ్యలే, అంటే ఈ 10-12 సంవత్సరాల్లో మహిళలు కొంత చదువులు ఎక్కువ చదువుకోవడం మూలన టీచర్లో కానీ, పోలీస్ కానిస్టేబుల్లో కానీ, ఇలా ఎంవీఐలో కూడా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్గా కూడా అనేక మంది వస్తున్నటువంటి సందర్భం. అంటే ఒక మైన్స్లో లేరు ఇప్పుడు. మిగతా అన్నిట్లలో మహిళలు ఉన్నారు కానీ ఒక మైన్స్లో ఇలా ఒక మహిళలు లేరు. మిగతా అన్ని రంగాలలో కూడా మహిళల శాతం పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగానైనా అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా విశ్లేషణ చేసుకొని మహిళలకు సరైనటువంటి అవకాశాలు ఇచ్చి మహిళా సాధికారకతం పనిచేయాలి. ఇంతకుముందే మీరు చెప్పినట్టే సర్పంచ్ని ఇచ్చినాం, కానీ సర్పంచ్ మహిళ గృహిణికే పరిమితం అయిపోయిందని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే 578 సర్పంచులు ఉంటే 60 మంది కూడా వాళ్ళ అధికారాన్ని సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకునేటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. కాబట్టి ఆ మహిళా చైతన్యం కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది ఇలా మనం అందరం కూడా గుర్తించాలి, గౌరవించాలి. సర్పంచ్గా దేశంలో చాలా చోట్ల ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు భర్తలే నడిపిస్తున్న, భర్తనో కొడుకో ఇంకెవరో నడిపిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం మనం. రైట్, బెల్లనాయక్ గారు. ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా V6 ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా పురుషులకు శుభాకాంక్షలు. ఎందుకంటే పురుషాధిపత్యాన్ని వదిలేసి మహిళల్ని కూడా మనతో పాటు సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉందనేది మహిళలు కాదు గుర్తించాల్సింది, పురుషులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. జెండర్ బేసిస్ మీద జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్, అంటే మనం ముందు మనుషులుగా ఆలోచించడం మొదలు పెడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనుషుల కంటే మనం పురుషులం, స్త్రీలం అనే ఆలోచన మొదలైతే ఎప్పుడైతే వస్తుందో అక్కడే సమస్య మొదలైనటువంటి పరిస్థితి. 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో మహిళలకు చదువుకునే అవకాశం లేదు, ఉద్యోగాలు చేసే అవకాశం లేదు, వంటింటిని వదిలిపెట్టి బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత
ఈ దేశంలో మహిళలు చదువుకోవడం కానీ పురుషులతో సమానంగా అన్ని రంగాలకు పోయేటటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది. కానీ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇప్పటికీ చాలా వర్గాల్లో చాలా కుటుంబాల్లో సాంప్రదాయం, ఆ కుటుంబం ఆ ఇల్లు దాటి బయటికి రాని అనేటువంటి సాంప్రదాయాలు కూడా కొనసాగుతున్నాయి. అది మారాల్సినటువంటి అవసరం ఉంది. అది మారితే తప్ప మహిళలు ఒక ప్రజాస్వామ్యంగా పూర్తి స్థాయిలో సమానత స్థాయిలో వచ్చేటటువంటి అవకాశం లేదు. సరే, మనం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కుటుంబాల్లో సామాజిక వ్యవస్థలు ప్రధానంగా కుటుంబాల్లో రావాల్సినటువంటి మార్పు ఇది. పురుషుల్లో రావాల్సినటువంటి మార్పు నన్ను అడుగుతున్నైతే పురుషులు ఆలోచించేటటువంటి పద్ధతిలో రావాల్సినటువంటి మార్పు. ఇప్పటికీ భర్త చాటు భార్యలుగా, తండ్రి చాటు బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొడుకును బయటికి పంపించడానికి మనం చాలా సింపుల్గా ఎక్కడికైనా పంపిస్తాం. అదే బిడ్డను బయటికి పంపించడానికి తండ్రి 100 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచించేటటువంటి పరిస్థితి వస్తుంది? మహిళలకే రక్షణ లేనటువంటి వాదన ఎందుకు వస్తుంది? మహిళల నుంచి ఎవరికి రక్షణ లేదు? మహిళల నుంచి, పురుషుల నుంచి మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి భారత సమాజం ఒక ప్రజాస్వామ్య దృక్పథంగా మారాలి. మహాత్మా జ్యోతిరావు ఫులే తన భార్యను తనకు ఊరు నుంచి వెలేచినా బయటికి పోయి తన భార్యతో అక్షర జ్ఞానం నేర్పించి ఆమెతో పాఠశాలను పెట్టించి ఆమెతోని భర్తలు చనిపోయినటువంటి మహిళలను కూడా తీసుకొచ్చి చదువు నేర్పించి ఒక విప్లవానికి పునాది వేసిండు ఆ రోజు మహారాష్ట్రలో. మన దేశంలో జరిగినటువంటి పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు అది. అంటే అంత సీరియస్గా పురుషులు ఆలోచించడం మొదలు పెడితేనే ఈ సమస్యను మనం పరిష్కరించుకోగలం. ఇప్పటికీ చాలా దేశాలు, సరే భారతదేశానికి కాసేపు మనం పక్కన పెడితే చాలా దేశాల్లో మతాల పేరు మీద వాళ్ళని ఇంకా పూర్తిగా బయటికి రానియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నది. ప్రధానంగా కొన్ని మతాలు అయితే అసలు వాళ్ళను సమానంగా వాళ్ళను ఉత్పత్తి కేంద్రాలుగా, అంటే మనుషులను తయారు చేసేటటువంటి యంత్రాలుగా చూస్తున్నటువంటి విధానం కూడా కొనసాగుతున్నది. కాబట్టి ఇది మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆలోచన దృక్పథంలో రావాల్సినటువంటి మార్పులుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గనక మనం చూసుకుంటే ఇక్కడ మనం కొంత నయం అనుకోవచ్చు, కానీ మెల్లమెల్లగా ఒక సోషల్ డెమోక్రటైజేషన్ ప్రాసెస్ అనేది మన దగ్గర జరుగుతున్నది. మిత్రుడు చెప్పినట్టు మావోయిస్టుల నుంచి బార్డర్ దాకా సైన్యం దాకా ఇవాళ మహిళలు మన దేశంలో ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు అవకాశం ఇస్తే కరుణ గారు చెప్పినట్టు పురుషుడా మనిషి స్త్రీయా అని కాదు, అవకాశం వచ్చి నిజాయితీగా పనిచేసే ప్రతి మనిషి ఒక అద్భుతమైనటువంటి సృష్టిని చేయగలిగినటువంటి మైండ్ ప్రతి మనిషికి ఉన్నది. కాబట్టి అవకాశాలు ఇవ్వకపోవడకుండా అణిచేయడమే ఇవాళ చాలా దుర్మార్గం. మీరు చూడండి, అణిచివేత కూడా మన దేశంలో కనుక చూసుకుంటే వర్గాల వారీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దళిత మహిళల మీద ఇవాళ లిటరసీ రేసు, గిరిజన మహిళల మీద ఉన్నటువంటి అణచివేత కావాలి. అంటే కులంతో పాటు ఈ సామాజిక వ్యవస్థలో వాళ్ళ మీద జనరల్ మహిళకేమో ఒకటి, అప్పర్ కాస్ట్ మహిళకేమో ఓన్లీ పురుషాధిక్యత ఉంటుంది. దళిత మహిళ, గిరిజన మహిళకి వచ్చేటట్లకి ఏమొస్తుంది? పురుషాధిక్యతంతో పాటు కులాంచివేత కూడా గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మీరు కనుక మనం చాలా రాష్ట్రాల్లో, మన దగ్గర జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో మహిళల మీద, దళిత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తే మహిళను అణిచివేయడం అంటే రేప్ అనేటటువంటిది ఒక మార్గంగా ఇవాళ పురుష సమాజం చూస్తున్నటువంటి విధానం ఉంది. కాబట్టి ఇది మొత్తం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. మారడం కోసం చట్టాలు చేయడమే కాదు, ఆ చట్టాలను ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, చట్టపరంగా శిక్షణతో పాటు ఒక విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమంగా తీసుకొని మనిషి మెదడులో మార్పులు, ఒక కెమికల్ రియాక్షన్ జరిగే పద్ధతిలో కనుక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి పురుషులందరూ కనుక అటువంటి ప్రతిజ్ఞ చేసుకోగలిగితే చాలా పెద్ద మార్పుకు దారితీస్తుందని చెప్పి నేను భావిస్తాను. కరెక్ట్ చెప్పారు. నిజంగా బెల్లయ్య నాయక్ గారు అన్నట్టు ఇవాళ మహిళకి అవకాశాలేమో కానీ అసలు పుట్టనిస్తలేరు. కడుపులనే చంపేస్తుండ్రు, పుట్టిన వాళ్ళని చంపేస్తున్నారు, పెరగనిస్తలేరు, చదవనిస్తలేరు. ముఖ్యంగా నేను 5 జిల్లాల తాండాలు ఆ బెల్ట్ మొత్తం తిరిగిన సందర్భంలో మగపిల్లల్ని స్కూలు పంపిస్తుండ్రు, ఆడపిల్లల్ని ఇంటికి ఆడ పని చేయిస్తుండ్రు. మగపిల్లల్ని స్కూల్కి ఆటోకి డబ్బులు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, ఇవన్నీ అదనమైన భారం. ఏకోపాధ్యాయ స్కూల్ ఎత్తేసిండ్రు ఆ మధ్య, స్ట్రెంత్ లేదని. కానీ తండాల్లో స్కూళ్ళు పెట్టడం వల్ల అంతో చదువు, ఆ రోజున చదువు ఇట్లాంటి పేద పిల్లలకు, ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు వస్తుంది. ఇవి వాటన్నిటిని పునరుద్ధరించాలి, ముఖ్యంగా ఎడ్యుకేషన్. అందుకే బేసిక్గా ఈ నిష్పత్తి రేట్ అయితే ఎప్పుడైతే తగ్గిపోద్దో అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకక ఆడపిల్లల మీద అత్యాచారాలు, మీకు తెలుసు, కడుపులో చంపుతుండ్రు, పుట్టినాక చంపుతుండ్రు, పెరుగుతుంటే యాసిడ్లు పోసి చంపుతా ఉన్నారు. బయటకు వచ్చే ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణం ఆడపిల్లల మీద. అటువంటి పరిస్థితి, అసలు ఈ పరిస్థితి నుంచి విముక్తి రావాలి. తర్వాత అసలు ఆ పొజిషన్ ఎందుకు నేను రిజర్వేషన్ దాని మీద అంటే ఎప్పుడైతే అక్కడ నిర్ణయాలు జరుగుతాయో అప్పుడు ఒక వీళ్ళకి కావాల్సిన అన్నీ మహిళలకు కావాల్సిన బేసిక్ ఇవన్నీ నిర్ణయించడం జరుగుతుంది. నిజంగా పురుషులు ఆ దృక్పథంతో ఆలోచిస్తే ఎప్పుడో సమాజం బాగుపడి ఉండేది. ఇప్పటికైనా వాళ్ళ మైండ్ సెట్లో మార్పులు, నిజంగా వాళ్ళు వినాలి ఇవన్నీ.
మహిళలే పెట్టుకొని చర్చలు, మహిళలే పెట్టుకొని సదస్సులు, ఇది కాదు నిజంగా. పురుషులు వినాలి వాళ్ళందరూ సమస్యలు అనేటి. అందుకే నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో తీసుకుంది. ఇమీడియట్గా ఎందుకు తీసుకుంది అంటే హర్యానాలో ఆ రేషో తగ్గిపోయి ఎక్కడికో బీహార్కి వచ్చి పిల్లల్ని ఎతకపోయి పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్కొక్కరు 5గురికి కూడా భార్యలు, వెనకటి ఏంది పాండవుల చరిత్ర తిరిగి వచ్చినట్టు అట్లా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లానే నిజంగా ఈ ముఖ్యంగా ఈ గిరిజనులు అయితేంది, దళిత మహిళలు అయితే వీళ్ళని ఈ సమాజంలో సమాన హక్కు కలిగి ఉండాలి. ఇవాళ బహుజన బీసీల మహిళలు మాకు రాదేమో, ఉన్నత వర్గాల మహిళలు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే అట్లాంటి ఆలోచన ఏం పెట్టుకో. అసలు బహుజన పోరాటం నడిపింది కూడా ఒక మహిళ. మాయావతి ముందుండి నడిపించి ముందుకు రాగలిగింది. అంటే అక్కడ కూడా మహిళలు, సమర్థులైన మహిళలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆ వర్గాల్లో. వాళ్ళే అసలు కింది నుంచి పోరాటం చేసింది వాళ్ళకే ఇంకా అవగాహన ఎక్కువ ఉంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళే రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఆ రకంగా ఈ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదుగుదలకి, పుట్టుకకి కానీ, పెరగడానికి కానీ, చదువుకు కానీ అనేక రకాల సమస్యలు వివిధ దశల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మార్గాన్ని ఈ ప్రభుత్వాలు ముందుగా ఆలోచించాలి. ఎప్పుడైతే సమాజాన్ని ఆ రకంగా తీర్చిదిద్దగలిగితే ఆటోమేటిక్గా అన్ని రకాల డెవలప్మెంట్, అసలు మహిళల పాత్ర లేకుంటే డెవలప్మెంట్కి ఆలోచనకు కూడా వీలు లేని పరిస్థితి. ఓకే మేడం, నిన్న ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవినీతిపై ఆసియా పసిఫిక్ దేశాల్లో ఉన్నటువంటి అవినీతి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం ఆసియా పసిఫిక్ దేశాల్లో భారతదేశమే నెంబర్ 1 ఉంది అవినీతిలో. అందులో రాజకీయ రంగంలో చూస్తే కూడా ఎంపీల్లో 76% మంది అవినీతి పరులు అని చెప్పి, పక్కనటువంటి మనం బాగా వెనుకబడి ఉంది అని ఎప్పుడు గొడవలు అయితే అనుకున్నటువంటి పాకిస్తాన్లో కూడా అవినీతి మనకంటే తక్కువ ఉంది. ఓవరాల్గా మొత్తం వాళ్ళు చూసిన దేశాలన్నింటిలో జస్ట్ జపాన్ చాలా తక్కువ, 0.2% మాత్రమే ఉంది. అంటే ఏమీ లేదు అని అర్థం. సో మరి భారతదేశంలో ఇంత అవినీతి పెరగడానికి కారణం ఏంది దాన్ని మాట్లాడదాం. ముందు బెల్లనాయక్ గారిని సరదాం. బెల్లనాయక్ గారు, ఆ రిపోర్ట్పై మీ అభిప్రాయం ఏంది? సరే, వీళ్ళు ఒక 6 అంశాల్లో సర్వే చేసిర్రు. ఆ 6 అంశాల్లో 69% ఉన్నదని తేల్చిండ్రు. 69% భారత ప్రజలు అవినీతి బాధితులని తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మొత్తం అంశాలు కనుక సర్వే చేసి ఉంటే ఇంకా ఎక్కువ తేలేదు. రెండోది, అవినీతి మన భారత సామాజిక వ్యవస్థ నిర్మాణంలో భాగంగా ఉన్నది. నేను మొదటి నుంచి చెప్తా అదే. కాబట్టి అది ఒక యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అవినీతి అంటే లంచం ఇవ్వకపోవడమే కాదు, ఇవ్వకుండా ఆస్తులు దోచుకోవడమే చట్టంగా చేయబడ్డటువంటి దేశం ఇది. 3000 సంవత్సరాలు ఈ దేశంలో చట్టం ఉండేది. దళితుల ఆస్తులను దోసుకోవచ్చు, గిరిజనుల ఆస్తులను దోసుకోవచ్చు, మైనారిటీల ఆస్తులను దోసుకోవచ్చు అనేటటువంటిది చట్టం ఉంది ఈ దేశంలో. 1950 జనవరి 26 కంటే ముందు ఆ చట్టం ఉండేది. దాన్ని భారత చట్టం వచ్చిన తర్వాత రద్దు చేసినాం. ఇప్పటికీ సామాజిక వ్యవస్థలో ఆ మూలాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే అక్కడ సమూలమైనటువంటి మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది. మెల్లమెల్లగా ఆ ప్రాసెస్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది అయిన తర్వాత అవినీతి రూపం మార్చుకున్నది. 1950 తర్వాత, జనవరి 26 తర్వాత అవినీతి రూపం మార్చుకొని ఇవాళ లంచాల రూపంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లంచాల రూపంలో అంటే అవినీతి అనగానే అదేమో తప్పు అనేటటువంటి గిల్టీనెస్ లేదండి. సమస్య అది. ఆ గిల్టీనెస్ ఉంటే నేను తప్పు చేస్తున్నా, ఇది నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఇవాళ పెద్దలుగా సమాజాన్ని నడిపించేటటువంటి గ్రామ పెద్దలుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు అవినీతి జోలికి పోకపోయేవాళ్ళు. నేను గ్రామాలలో చూస్తున్నా, గ్రామ పెద్ద అంటే అసలు ఆయన న్యాయం ధర్మం పక్షాన్ని నిలబడేటటువంటి వ్యక్తుల్లో ఇవాళ న్యూ లీడర్షిప్ వచ్చిన తర్వాత చాలా భయంకరమైనటువంటి అవినీతి అక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మత పెద్దలు కూడా అవినీతి చేస్తున్నారనేటటువంటి విషయం ఇవాళ చెప్పడం అనేది ఇది మంచి పరిణామం కాదు. ఇది మంచి పరిస్థితి కూడా కాదు. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అవినీతిని నిర్మూలిస్తామనేటటువంటి మాట అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని పార్టీలు దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలోనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగినటువంటి మంత్రులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి. అయినా అది ఆగట్లేదు, ఏదో రూపంలో కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, చేయట్లేదు నేను అనను. కానీ ఇది ఎక్కడి నుంచి ఉన్నది అంటే పై స్థాయిలోనే అవినీతికి మూలాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వ్యవస్థ కింద నుంచి నడిపిస్తుంటే కొన్నిసార్లు మొత్తం నిర్మూలించి అందరినీ పక్కన పెట్టలేం కదా. అందరినీ పక్కన పెడితే వ్యవస్థ నడవని పరిస్థితి వస్తుంది కదా అనేటటువంటి భయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మధ్యనే నేను నిన్న మన దగ్గర కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏదేంది హార్ట్ వీళ్ళు ఇస్తారు కదా ఆపరేషన్స్, ఇవి చేసుకున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటటువంటి వార్తలు వచ్చినాయి. ఇక దాంట్లో చాలా పెద్ద హస్తాలు ఉండడంతో అనివార్యంగా ఆపేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కూడా ఒక టాక్ వస్తుంది. నాకు
కాంక్రీట్గా మన దేవిప్రసాద్ గారు చెప్తారు. ఆ రిపోర్ట్ పాతది మీరు మాట్లాడేది. అంతకుముందు ఉన్నటువంటి ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాని మీద ఎంక్వైరీ చేయించారు, గవర్నమెంట్ వచ్చాక ఎంక్వైరీ చేయించారు, కాబట్టి అది అందులో రిపోర్ట్ వచ్చింది. కాబట్టి అది ఆపాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చిందని. ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే అవినీతినే బేస్ చేసుకొని ఢిల్లీలో ఒక ప్రభుత్వం కూడా వచ్చినట్టు చూసాం, కానీ అక్కడ కూడా అవినీతి ఆగలే, ఇవాళ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అవినీతి వ్యతిరేకత నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆపుతోని కూడా ఆపులోనే అవినీతి జరుగుతుందని చెప్పి ఆపు మంత్రులే జైలుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఒక విస్తృతమైనటువంటి చర్చను జరిపి ఈ సమాజం నుంచి దీన్ని పూకటి వేళ్లతోని పీకేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది బాధితులు, పేదవాళ్ళు దీని బాధితులు అవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మెల్లమెల్లగా అటువైపు ఒక ప్రణాళికాబద్ధంగా కనుక పోకపోతే ప్రపంచవ్యాప్తంగానే కాదు చాలా మనం బదనామయ్యేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో 2 అంశాలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను నేను. ఒకటేమో సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి మూలాలను తొలగించేటటువంటి ప్రయత్నం చేయడం, రెండవది ప్రాక్టికల్గా అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, వ్యవస్థ కూడా దాని పట్ల అన్ని వర్గాలు, పార్టీలు అన్ని వర్గాలు దాని పట్ల ఒక సీరియస్ అంశంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం అవుతుంది. అంటే ఒకటి అంటే ఈ ఆసియా పెసిఫిక్ కంట్రీస్ సంబంధించినటువంటి అవి చూస్తుంటే కొన్ని ఏమనిపిస్తుంది అంటే ఇంకా దీనికి అందనంత అవినీతి ఉందేమో అనిపిస్తుంది. ఇందులో కొన్ని విషయాల పట్ల చాలా రంగాల మీద ప్రధాన రంగాలు తీసుకున్నారు. అంటే అవినీతి ఎక్కడ జరుగుతుందో తెలియనంత లోతుగా దేశంలో కూరుకుపోయింది అనేటువంటి మాట వాస్తవం. పరిపాలన ఎవరిదైనా, పాలకులు ఎవరైనా, అధికారులు ఎవరైనా కూడా మొత్తంగా దేశవ్యాప్తంగా ఈ లంచాలకు సంబంధించినటువంటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. మా ఇటీవల సినిమాలు కూడా వచ్చినాయి. అమెరికాలో జరుగుతున్నటువంటి రకరకాలుగా ఉంటాయి. లంచాలు ఇవ్వడం అనేటువంటి డైరెక్ట్గా డబ్బు ఇవ్వకుండా కూడా మనిషిని ప్రలోభపరచడానికి ఆయనకు ఉండేటువంటి బలహీనతలన్నీ కూడా వాడుకునేటువంటి ప్రాసెస్ వచ్చింది. ఈ డబ్బుల రూపేణా మనం లంచం అంటే కేవలం ఆ పని చేయడానికి 10 రూపాయలు, 20 రూపాయలు, 20 లక్షలు, 50 కోట్లు ఇవ్వడం కాదు. వాళ్ళకి ఉండేటువంటి బలహీనతలన్నీ కూడా కమల్ హాసన్ సినిమా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఒక అగ్రరాజ్యాలు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆర్థిక మూలాల మీద దాడి చేయడానికి, వాళ్ళ హక్కుల్ని హరించడానికి ప్రవేశపెట్టేటువంటి వ్యక్తులకు బలహీనతలన్నీ ఆసరా చేసుకొని వాళ్ళని ఎట్లా కొల్లగొడుతున్నాయి అనేటువంటిది అనేక నవలలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీటిని మరి ఎందరూ ఎన్ని రకాలుగా అవినీతి, ఇంతకుముందే బెలైనాక్ చెప్పినట్టు కేజ్రీవాల్ అవినీతి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో వచ్చినప్పుడు కూడా ఇలా ఢిల్లీలో జరుగుతున్నటువంటి తతంగం ఏదో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది పూర్తిగా వేళ్ళూనుకొని పోయింది. న్యాయమూర్తులు జైల్లోకి పోయారు. అసలు ఎవరిని ఏ రంగమన్నా దీని నుంచి మనం బయట ఉందా అనేటువంటిది లేదు. మంత్రుల దగ్గర నుంచి ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రుల మీద, రాష్ట్రపతుల మీద, మంత్రుల మీద మొత్తంగా కిందికలి ఒకటి చట్టాలు ఎన్నున్నప్పటికీ కూడా సరైనటువంటి శిక్షలు పడతలేవు. ఇలా ఫలానా ఆయన ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవినీతి అని చెప్పి విశృంఖలంగా మీడియాలో ప్రచారం వస్తుంది, కానీ ₹1 కూడా ప్రభుత్వ ఖజానాకు సమానం కాదు. మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ఆయనకుండే విజ్ఞానాన్ని అంతా కూడా వాదించి వేధించి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. చట్టాలు సరైనటువంటి పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం. నిజంగానే ఎవరైనా అవినీతి పరుడు దొరికితే ఆయనకు అవసరమైనటువంటి శిక్షలు వేయించేటువంటి పద్ధతి ఉంటాయి. అది రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు అవినీతి అంటే కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి లంచమే అవినీతి అని అనుకుంటున్నారు. కానీ ఒక డాక్టరు తన వైద్యానికి ఒక స్టంట్ వేయడానికి 10,000 రూపాయలు అయితే 50,000 రూపాయలు తీసుకుంటే అది కూడా అంతే. నేను ఉదాహరణకు చెప్తున్నా. ఒక అడ్వకేట్ ఒక న్యాయాన్ని వాదించేదానికి 5,000 రూపాయలు తీసుకునే పెద్ద 5 లక్షలు తీసుకుంటే అదేం అవినీతి? ఇవన్నీ కూడా నేను అందుకంటున్నా, ఈ అంచనాకు అందనటువంటి వ్యవస్థ లోపలికి కూరుకొని పోయింది. డెఫినెట్గా వీటి పట్ల అందరూ కూడా ఇవాళ అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. వీటి పట్ల ఒక రకమైనటువంటి చైతన్యం తేవాలి. శిక్షలు వేస్తే తప్ప దీనికి పరిష్కార మార్గం లేదు. నిజంగా ఇది అవినీతి అంచెలంచెలుగా వెదుగుతూ సమాజంలో ఒక భాగమైంది. అసలు ఆమోదించింది తీసుకున్నా పర్వాలేదు, పని చేయాలంటూ పని చేయడం దగ్గరనే సమస్యలు వస్తున్నాయి. పలానా ఉద్యోగం వచ్చిందని ఎవరైనా చెప్తే దాంట్లో పైన ఏమన్నా ఉంటుందా? జీతం ఎంత ఉంటుందో అడగరు, పైన ఏమన్నా ఉంటుందా అని అడిగే పరిస్థితి. అంటే పైన ఆదాయం లేని ఉద్యోగం కింద లెక్క కాదనమాట. ఆ రకంగా ఆమోదించింది సమాజం. అందుకే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది చాలా పనుల కోసం వస్తుంటారు. ఈ పని కావాలి, ఆ పని కావాలి. 2 సార్లు వచ్చినాక ఆయన పని కాకుంటే వాడు వచ్చి మా చెప్పి డబ్బులు అయితే ఇస్తాం సార్, మేము ఈ పని మాత్రమే కావాలి అంటే ఎట్లా అంటే పక్కకు పోయి ఒక మనిషితో మనం ప్రేమగా మాట్లాడుకున్నా అందులో మనీ ట్రాన్సాక్షన్ ఉన్నదనేటువంటి ఒక భావన ప్రజల్లో కలిగేటువంటి పరిస్థితి వచ్చింది. బేసిక్ గా మొత్తము చైతన్యం రావాలి. నిజంగా అవినీతిని ప్రశ్నించేటోళ్ళు లేరు. ప్రశ్నిస్తే అప్పుడు
దానికి ఏమన్నా కొంచెము ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అసలు ప్రశ్నించే లేకుండా అయింది అని చెప్పడానికి నేను అది చెప్పిన అంతేగాని అసలు ఈ అవినీతి ద్వారా ఈ సమాజం మొత్తం తుప్పుపట్టిపోయింది. దీన్ని ఎట్లా బాగా చేయాలని ఈ రోజున భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ క్యాష్లెస్ ఎకానమీ వైపు తిట్టినా జనం కొట్టినా గానీ సిద్ధపడి ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందు క్యాష్లెస్ ఎకానమీ అది ఆ రోజున జరిగిన దాన్ని మొత్తం కూడా పట్టుకుంటున్నారు. ఎక్కడికక్కడ కాలు కీళ్ళు వదలదీశారు వాళ్ళని, ఎవరిని ఊరుకోరు. ఇప్పుడు డిమానిటైజేషన్ చేసింది కానీ అవినీతి పనులు వెనక వేసుకున్న ఆ డంపుల్ని నిర్వీర్యం చేయడం కోసం కూడా ఈ రోజున దాన్ని చేయక తప్పలేదు. ఈ రోజున లేకపోతే ఏదైనా ఇంతవరకు జరిగిన పొరపాట్లు ఏంటంటే జనము తిడతారేమో, జనము ఓట్లు వేయరేమో, ఈ రకంగా ఓట్లను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ సమాజాన్ని ఇట్లా చేయడం జరిగింది. అందుకే ఈ రోజున అన్నిటికీ కూడా నిర్ణయించుకొని ఈ దేశాన్ని బాగా చేయాలి, ఈ సమాజాన్ని బాగా చేయాలి. పేదవాడికి ఇవాళ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసిండ్రు. పేదవాడికి వచ్చే పెన్షన్లో ఈ గతంలో 200 పెన్షన్ వస్తే 20 రూపాయలు కట్ చేసుకునేది ఇచ్చేటోడు, అదేదో వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తున్నట్టు ఇవాళ డైరెక్ట్ అకౌంట్లకు వస్తున్నాయి. ఏ బెనిఫిట్స్ కూడా డైరెక్ట్ అకౌంట్లకు వస్తా ఉన్నాయి. అంటే క్రమంగా అంచెలంచెలుగా పేద ప్రజలకు చేరే ఏ బెనిఫిట్స్ అయినా సరే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అట్లానే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇట్లాంటివన్నీ త్రూ ఆన్లైన్ చేసి పడేసిండ్రు. అట్లానే ముఖ్యంగా పొలిటికల్ కరప్షన్ తగ్గించడం కోసం 2000కు మించి నగదు తీసుకోవడానికి మీరు చెప్పండి, ఈ జనము ఎందుకు ఎంత మంది ఆశావాద దృక్పథంతో చూస్తున్నారంటే ఒక మార్పు వైపు ఇవాళ అదే సర్వేలో 50% భారతదేశ వ్యవస్థలు అన్ని కూడా అవినీతిలో కూరుకుపోయినాయి. వేరే రెండో ఆలోచనకి అవకాశం లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తిగా నా బాధ్యత నా పనిని ఆయన భావించి చేస్తే తప్ప అది చిన్న కింద నుంచి ఓటర్ నుంచి పైన పాలించే వాడి దాకా భావన వస్తే తప్ప ఇది పోయేది కాదు. నాయక్ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ ఏప్రిల్ చెప్పినందుకు ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం మళ్ళీ. స్టే ట్యూన్.